మసిల్ లాస్ సార్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని పెద్దవాళ్ళకి ముఖ్యంగా డయాబెటిక్స్కి వాళ్ళు ష్రింక్ అయిపోతూ పోతారు, ఏజ్తో వచ్చేదే కదా అనుకున్నాను. ఇప్పుడు ఏంటి సార్ యంగ్స్టర్స్ కూడా చూస్తున్నారు ఇది? 25 సంవత్సరాలకే బ్యాక్ పెయిన్, 28కి ఫ్యాటీ లివర్, 30కి సర్వైకల్ ప్రాబ్లమ్స్, 32కి ప్రీ డయాబెటీస్, 34 వచ్చేటప్పుడు బీపీ. పెద్దవాళ్ళకి వచ్చే రోగాలు అన్నీ వస్తున్నాయి వీళ్ళకి. పొద్దున్నే నిద్రలేగిస్తే ముందు కమోడ్లో 2 గంటలు కూర్చుంటారు, ఆఫీస్లో రోజంతా కూర్చునే పని చేస్తారు, రాత్రి పడుకుని రీల్స్ చూసుకుంటూ స్ట్రెయిన్ అంతా బ్యాక్ మీద పడుతుంది, మజిల్ వీక్ అవుతాయి, జాయింట్స్ ప్రాబ్లం వస్తుంది, నెక్ పెయిన్ ఉంటుంది అండ్ స్లోగా. బట్ సార్ వచ్చినప్పుడు పీపుల్ డోంట్ నాకు ఇన్ఫ్లమేషన్ ఉందండి అని రారుగా, వాళ్ళు ఏదో ఒక మేనిఫెస్టేషన్తో వస్తారు, నాకు ఊరికే జాయింట్స్ నొప్పి పెడుతున్నాయండి, బాగా కాళ్ళు వాచిపోతున్నాయండి, గట్ హెల్త్ సరిగ్గా లేదని. సో మీరు ప్రైమరీ అండ్ ఆల్సో సెకండరీ రెండు ట్రీట్ చేస్తారు. మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది అనేది అర్థం చేసుకున్నది, దాని రూట్ కాజ్ ఏంటో అర్థం చేసుకుంటాం. అలాగే D3K2 హెల్త్ ఇమ్యూన్ మాడ్యులేషన్ లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది, మజిల్ స్ట్రెంగ్త్ కి ఉపయోగపడుతుంది, మొబిలిటీ కంఫర్ట్ కోసం కూడా యూజ్ చేస్తాం. కాల్షియం ఉందనుకోండి, స్కెలిటల్ ఇంటిగ్రిటీకి బేస్ న్యూట్రియంట్ అది. ఈ మ్యాగ్నీప్లస్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ వేసుకున్న ఎన్ని రోజుల్లో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది చూసే వాళ్ళకి? మెగ్నీషియంతో పాటు విటమిన్ సి ఉంటుంది. అవును, అది కొలాజన్ సింథసిస్ కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ రిడక్షన్ కి ఎసెన్షియల్ విటమిన్ న్యూట్రియంట్. ఈ నానో గోల్డ్ ఏం చేస్తుంది బాడీలో? ఇది గోల్డా? నిజమైన గోల్డే భస్మా కింద మార్చి దాన్ని లిక్విడ్ రూపంలోకి తీసుకొచ్చి 20 to 25 ppm పార్టికల్స్ పర్ మాలిక్యూల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబైల్, యాంటీ ఫంగల్, ఈవెన్ వూండ్ వచ్చినప్పుడు కూడా వి యూజ్ దిస్ టు స్ప్రే. కలోంజీ ఎప్పుడు మీరు చాలా ఎక్కువగా మెన్షన్ చేసి చెప్తారు, అంటే ఆనియన్ సీడ్ ఆయిల్. సాగుని తప్పితే దేన్నైనా నయం చేయగల కెపాసిటీ దానికి ఉంది అనేది పురాణంలో రాసి ఉంది అండ్ జనరల్ గా కూడా అందరూ మాట్లాడుకునేదే. దట్స్ వై వీ గివ్ లాట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దట్. ఇవన్నీ వాడటం వల్ల ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ రెగ్యులేట్ అవుతాయి అండ్ బయో అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ సెల్ హెల్త్ సిరీస్కి స్వాగతం. మనం మన ఆరోగ్య పరిస్థితిని అసెస్ చేసుకోవాలంటే ముందు రూట్ కాజ్లో ఏం జరుగుతోంది, అంటే రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, తినకూడనివి, వద్దనుకున్నవి, అక్కర్లేనివి ఎలిమినేట్ చేయడం, ఆ తర్వాత యాడ్ చేయవలసిన విషయాలన్నీ కూడా సప్లిమెంట్స్ అండ్ లైఫ్ స్టైల్ రూపంలో యాడ్ చేయడం. ఇదే కదా సెల్ హెల్త్ విధానం. ఎన్నో ఎపిసోడ్స్లో చాలా విషయాలు తెలుసుకుంటూ వచ్చాం, ఒక్కొక్క డిసీజ్ గురించి. అన్నిటికీ మూల కారణం ఒకటే, ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేయడమే సెల్ హెల్త్ విధానం. సో ఇవాళ ఒక చాలా యునీక్ విషయం మాట్లాడబోతున్నాం. మసిల్ లాస్ చాలామంది యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం. మామూలుగా డయాబెటిక్స్లో ఎక్కువ చూసే కండరాలు కరిగిపోవడం అనే విషయాన్ని ఇవాళ యంగ్స్టర్స్కి ఎందుకు వస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా కరెక్ట్ చేస్తారు సెల్ హెల్త్ విధానాలు? మనతో పాటు వీ హ్యావ్ విత్ అస్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ చింతా రవికుమార్ గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ హలో అమ్మా. హలో సార్. సో ఈ మసిల్ లాస్ సార్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని పెద్దవాళ్ళకి ముఖ్యంగా డయాబెటిక్స్కి వాళ్ళు ష్రింక్ అయిపోతూ పోతారు, ఏజ్తో వచ్చేదే కదా అనుకున్నాను. ఇప్పుడు ఏంటి సార్ యంగ్స్టర్స్ కూడా చూస్తున్నారు ఇది? మీరు అన్నట్టు ఒకప్పుడు డీజనరేటివ్ డిజార్డర్ అంటే మన మైండ్లో ఇమీడియట్ గా గుర్తొచ్చేది పెద్దవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు గుర్తొస్తారు. అంటే మన తాతగారు, నాయనమ్మో, లేకపోతే ఎవరో జుట్టు తెల్లబడిపోయి చేత్తో కర్ర పట్టుకుని నడు నొప్పితో నడవలేక నడుస్తున్న ఇమేజ్ ఒకటి గుర్తొస్తుంది. బట్ ఇవాళ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. 25 సంవత్సరాలకే బ్యాక్ పెయిన్, 28కి ఫ్యాటీ లివర్, 30కి సర్వైకల్ ప్రాబ్లమ్స్, మెడ నొప్పులు, 32కి ప్రీ డయాబెటీస్, 34 వచ్చేటప్పుడు బీపీ. పెద్దవాళ్ళకి వచ్చే రోగాలు అన్నీ వస్తున్నాయి వీళ్ళకి. 30 నుంచి 40 దాటిలోపు కనీసం 10 రకాల మెడిసిన్స్ వాడుతున్నారు, అంతకంటే ఎక్కువ రోగాలతోనే బ్రతుకుతున్నారు. వై ముందు వై అంటే వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? యంగ్ అడల్ట్స్ లో క్రానిక్ ఇష్యూస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. 18 to 34 మధ్యలో అట్లీస్ట్ సగం మందికి పైగా ఒక్కటన్నా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లేకుండా ఉండట్లేదు. అది ఒబేసిటీయా, కొలెస్ట్రాలా, స్ట్రెస్సా, హెయిర్ ఫాలా, హార్మోనల్ ఇంబ్యాలెన్సా, షుగర్ స్పైక్సా, అన్నీ పెరుగుతూ పోతున్నాయి. గ్లోబల్గా చూస్తే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి లక్షల్లో కాదు బిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగితే, వాట్ ఈజ్ సర్వైకల్ డిజనరేటివ్ డిజార్డర్? ఏదైనా ఒక బాడీలో ఒక పార్ట్ స్లోగా వేర్ అండ్ టేర్ అవ్వడం, సెల్ డ్యామేజ్ అవ్వడం, రిపేర్ మెకానిజం వీక్ అవ్వడం, ఫంక్షన్ స్లోగా తగ్గిపోవడం. ఇలా జరగాలంటే మనం ఎంత అబ్యూస్ చేస్తే జరుగుతుంది యంగ్స్టర్స్లో? ఒకటి లైఫ్ స్టైల్. సిట్టింగ్ ఈజ్ యువర్ న్యూ స్మోకింగ్ అని డాక్టర్లు చెప్తున్నారు. పొద్దున్నే నిద్రలేగిస్తే ముందు కమోడ్లో 2 గంటలు కూర్చుంటారు, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలంటే బైకో, కారో, బస్సో, ట్రైనో కూర్చునే వెళ్తారు. ఆఫీస్లో రోజంతా కూర్చునే పని చేస్తారు. కరెక్ట్. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిందో కోచ్లో చతికిలు పడతారు, రాత్రి పడుకుని రీల్స్ చూసుకుంటూ పడుకుంటారు. ఇలా కంటిన్యూస్గా మీరు సిట్టింగ్ పోస్చర్లో, అందులోనూ పోస్చర్ కరెక్షన్ లేకుండా
ఉండటం వల్ల స్ట్రెయిన్ అంతా బ్యాక్ మీద పడుతుంది, కరెక్ట్. మజిల్ వీక్ అవుతాయి, జాయింట్స్ ప్రాబ్లం వస్తుంది, నెక్ పెయిన్ ఉంటుంది, అండ్ స్లోగా లోవర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్. సో దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ది యంగ్స్టర్స్. రెండు ఫుడ్ హ్యాబిట్స్ మనం ఎప్పుడూ మాట్లాడుకునేది. పాత రోజుల్లో మన గ్రాండ్ ఫాదర్ జనరేషన్లో సింపుల్ బట్ రిచ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండేది. ఏమి కెమికల్స్ వాడేవారు కాదు, ఫెర్టిలైజర్స్ వాడేవారు కాదు, సాయిల్లో మినరల్స్ రిచ్గా ఉండేవి, ఆర్గానిక్గా ప్యూర్ ఫుడ్. అన్నం తిన్నా, పప్పు తిన్నా, కూరగాయలు తిన్నా, పండ్లు తిన్నా. ఆఖరికి సాయంత్రం ఇంట్లో వండుకున్న స్నాక్స్, పప్పు ఉండలు తింటారా, సున్నుండలు తింటారా, జంతికలు తింటారా, ఇవే తింటూ హాయిగా హెల్దీగా బ్రతికారు. బట్ ఇవాళ జనరేషన్లో మనం తింటున్న ఫుడ్ ఏంటనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, షుగరీ డ్రింక్స్, ఇవే కదా ఎక్కువ భాగం తింటుంది. అండ్ దొరుకుతున్న వెజిటబుల్స్ కూడా ఎంతవరకు ఆర్గానిక్గా దొరుకుతున్నాయి, సో ఇంట్లో చేసుకుంది కూడా ఎంతవరకు హెల్దీగా ఉంటుంది. ఎటు చూసినా వీఆర్ ఈటింగ్ జంక్. కంటిన్యూస్గా ఇట్లా మీరు అబ్యూస్ చేస్తూ ఇదే రకమైన తిండి తింటూ వెళ్తే, రిఫైన్డ్ ఆయిల్తో నిండున్న ఫుడ్ తింటూ వెళ్తే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇట్లా ఇన్ఫ్లమేషన్ పెరిగే కొద్దీ ఏదో ఒక డిసీజ్ రూపంలో బయటపడుతుంది. అంతే కదా సార్. సార్, ఇన్ఫ్లమేషన్కి అసలు మార్కర్స్ ఎలా తెలుస్తాయి మనకి ఇన్ఫ్లమేషన్ ఉందని? టెస్ట్లో ఏమేమి చేస్తే మనకు అర్థమవుతుంది? టెస్ట్లు చేసినప్పుడు సిఆర్పిఓ, ఈఎస్ఆర్ఓ చేస్తే మనకు తెలుస్తుంది ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఎంత ఉన్నాయని. ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ పెరిగిపోయినాయి, అబ్నార్మల్గా ఉన్నాయి అంటేనే ఆల్రెడీ బాడీలో 60% డ్యామేజ్ జరిగిపోయినట్టు. సో మామూలుగా సార్, జ్వరం వచ్చినప్పుడు, ఇతర సమయాల్లో మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా పెరుగుతాయి, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. కానీ అవేవి లేకుండా సిమ్టమ్స్, ఈ మార్కర్స్ పెరిగి ఉన్నాయంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉందని అర్థమా సార్? తిండి వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ అంటున్నా నేను. ఓకే. ఆ తిండిలో ఏ ఏ పదార్థాలు స్పెసిఫిక్గా మనం పిన్ పాయింట్ చేసి చెప్పచ్చు సార్, దీనివల్ల ఖచ్చితంగా వచ్చి ఉంటుందని? ఒక 5-6 పదార్థాలు, మనం 5-6 పదార్థాలు మాత్రమే మంచిగా ఉంటాయి. మిగతా అన్ని మైదా దగ్గర నుంచి రిఫైన్డ్ ఆయిల్స్ దాకా ఎవ్రీథింగ్, మీరు తినే లేస్ అయినా, పొటాటోస్ అయినా, స్టార్చ్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ ఓన్లీ. అసలు బేసిక్గా ఇన్ఫ్లమేషన్ వచ్చిన తర్వాత బాధపడేటంటే ఎవ్రీ 6 months, సైన్స్లో ఏం చెప్తుంది, ఎవ్రీ 6 months బోన్స్ 10% రీజనరేట్ అవుతాయి. మీరు ఇటువంటి షుగరీ డ్రింక్స్ తాగి రీజనరేషన్ ఆపి డీజనరేట్ అయ్యేలా చేస్తున్నారు కదా. అంతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్లీప్ షార్టేజ్. బాడీలో రిపేర్ జరిగేది బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు. మీరు నిద్రపోకుండా రాత్రులు డొల్లుతూ స్క్రీన్ టైంలు లేకపోతే రీల్లో చూసుకుంటూ రాత్రంతా నిద్రపోకుండా ఉంటే రిపేర్ ఎప్పుడు జరగాలి? నిద్రపోకుండా ఉండటం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ ఎలివేట్ అవుతాయి, మళ్ళీ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది, షుగర్ స్పైక్స్ పెరుగుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిద్రపోకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తుంటే ఇంకా రిపేర్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇంకా నెక్స్ట్ స్ట్రెస్. ఇది ఈ జనరేషన్లో ఇది కంపల్సరీ ప్యాకేజ్ అయిపోయింది. కెరీర్ స్ట్రెస్ అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, రిలేషన్షిప్ కన్ఫ్యూజన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, ఏమీ లేకపోతే సోషల్ మీడియా కంపారిజన్స్ అవ్వచ్చు. ఏదో ఒక రకంగా స్ట్రెస్ మోడ్లో అయితే ఉంటున్నారు. ఇలా కంటిన్యూస్గా స్ట్రెస్ హార్మోన్ని ఎలివేటెడ్గా ఉంచితే తొందరగా బీపీ పెరుగుతుంది, ఒబేసిటీ, బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అండ్ షుగర్ స్పైక్స్ పెరుగుతాయి. ఇది ఎవరికి అర్థం కాదా అంటే అందరికీ తెలిసిన విషయమే, కానీ దే డోంట్ రియలీ టేక్ ఇట్ సీరియస్లీ. అవును. అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ జీరో, సెడెంటరీ లైఫ్ స్టైల్. డౌన్లోడ్ చేసుకుంటారు ఫిట్నెస్ రీల్స్, కానీ ఇంప్లిమెంట్ చేయరు. ఒకవేళ చేసినా ఒక వారం రోజులు చేస్తారు, ఆగిపోతారు. బాడీని కాన్స్టెంట్గా సిట్టింగ్ మోడ్లో ఉంచి సిస్టమ్ ముందు కూర్చుని పనిచేస్తూ పోతే, ఇలా కంటిన్యూస్గా మీరు అబ్యూస్ చేసుకుంటూ పోతే బాడీ సహకరించడం మానేస్తుంది. మజిల్ వీక్నెస్ వస్తుంది, జాయింట్ పెయిన్స్ వస్తాయి, నెక్ పెయిన్స్ వస్తాయి. సో కంటిన్యూస్ అబ్యూజింగ్ యువర్ బాడీ ఈజ్ అనదర్, వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అనదర్ మేజర్ రీజన్ ఫర్ డీజనరేటివ్ డిజార్డర్. అసలు డీజనరేటివ్ డిజార్డర్ గురించి మాట్లాడుతున్నామంటే కంపల్సరీగా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ ఒబేసిటీ. ఆఫ్ కోర్స్ సార్. అంటే ఒబేసిటీ అనగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురవుతుంది అని మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ ఎక్కువగా ఓవర్ వెయిట్ వలన మోకాళ్ళ మీద పడే ప్రెషర్ గురించి చాలా తక్కువ మనం అర్థం చేసుకుంటాం. మీరు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఒక్కొక్క మోకాలు మీ బరువులో 40 to 60% మోస్తుంది. సో వెన్ యూర్ ఒబేస్, లోడ్ అంతా మోకాళ్ళ మీద పడినప్పుడు జాయింట్స్ వేర్ అండ్ టేర్ జరిగి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డీజనరేట్ ఫాస్టర్. డీజనరేటివ్ డిజార్డర్కి వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఈజ్ ఒబేసిటీ. ఇంకొక స్క్రీన్ లైఫ్. ఇప్పుడు ఎంతసేపు ఆ స్క్రీన్ లైఫ్లోనే బతికేస్తున్నారు కదా. ఫోన్లో ఇంకా చూసుకుంటూ మీరు రీల్స్ చూస్తూ ఉంటేనే మెడ నొప్పి రాదా,
ల్యాప్టాప్ మీద దాంట్లోనే మొహం పెట్టేసి చూసుకుంటూ పని చేస్తుంటే నడువు నొప్పి రాదా? చాలా రకరకాల ఇంబ్యాలెన్సెస్లోకి వెళ్ళిపోయాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అవనివ్వండి, లంబార్ స్పాండిలైటిస్ అవనివ్వండి, ఇవన్నీ రావడానికి మేజర్ కాజ్ ఈజ్ యువర్ స్క్రీన్ లైఫ్ ఓన్లీ. సో దీనికి తోడు మళ్ళీ మనం చేసే అలవాట్లు, ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, పొల్యూషన్ ఆఫ్ కోర్స్. అంటే స్మోకింగ్ మీకు బ్లడ్ వెజల్స్ని, ఆర్టరీస్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆల్కహాల్ మే బీ గివింగ్ లోడ్ ఆన్ ద లివర్, బట్ పొల్యూషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లంగ్స్ మాత్రమే కాదు, టోటల్ బాడీ ఇన్ఫ్లమేషన్ పెంచేస్తుంది. ఓకే, పొల్యూషన్ వల్ల బాడీ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. తినే ఫుడ్ ఇలాంటివి ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్, చాలా సింపుల్ కార్బ్స్, షుగర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, స్టార్చ్, రిఫైన్డ్ ఆయిల్స్, వీటి వల్ల ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. బాగా ఒత్తిడి బాగా ఉంటే స్ట్రెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల పెరుగుతుంది. సో ఆర్ వి సేయింగ్ సార్ దట్ కొంత దీన్ని ఆఫ్సెట్ చేయాలంటే ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ ఇన్ని సమస్యలు చెబుతున్నావు కానీ దీని పరిష్కారం ఉందా లేదా చెప్పవేంటి అని అడుగుతారు కదా. అదే మీరు అడిగారు. బికాజ్ ఇది మీరు చెప్పిన కండిషన్స్ అన్ని కామన్, 90% వ్యక్తులకి వర్తించేవి. సరే, కొంచెం ఎక్సర్సైజ్ చేసినా కూడా పొల్యూషన్ అయితే ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. ఫుడ్ కూడా అందరూ ప్రతిరోజు ఎగ్జాటిక్ ఫుడ్ లేకపోతే చాలా డిఫరెంట్గా తినాలని మనకు అలా అనాదిగా అలవాటు అయిపోయింది. వైట్ రైస్, కందిపొడి, నెయ్యి, నూనె, ఆవకాయ, రిఫైన్డ్ ఆయిల్, వేపుళ్ళు అన్నీ అలవాటు కదా సార్. ఇంకా మీరు ఇంతవరకు మాట్లాడుతున్నారు చిప్స్, జంక్ ఫుడ్, బర్గర్లు, పిస్తా, అది ఇంకొక ప్రపంచం. అది కూడా ఒక అలవాటు కింద మార్చేసుకున్నాం. మిడ్ నైట్ బిర్యానీలు ఇవన్నీ అదంతా. బట్ ఈ ఎర్లీ డీజనరేషన్కి సొల్యూషన్ ఉందా అని మీరు అడిగితే వై నాట్, అబ్సల్యూట్లీ ఉంటుంది. మనం చెప్పిన సమస్యలన్నింటినీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఫిజికల్ మూవ్మెంట్, డైలీ 30 minutes బ్రిస్క్ వాక్ చేయండి. వారంలో కొన్ని రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోండి. ఈట్ ప్రాపర్ న్యూట్రిషనల్ ఫుడ్, ప్రోటీన్ రిచ్గా ఉండేటట్టు, ఫైబర్ రిచ్గా ఉండేటట్టుగా ఆర్గానిక్గా ఉండేలా చూసుకోండి. 7 to 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఈజ్ కంపల్సరీ. వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ సంథింగ్ వెరీ ఎసెన్షియల్. అండ్ దెన్ అఫ్ కోర్స్ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. అట్లా చెప్పినంత తేలిక కాదండి. అంటే ఎదర్ యూ డూ మెడిటేషన్ ఆర్ స్పిరిచువల్ అవేర్నెస్ ఉండండి, లేదంటే ప్రాణాయామం చేసుకోండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. బట్ సమ్హౌ యూ కమ్ అవుట్ ఆఫ్ ది ఫిజికల్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మైక్రోన్యూట్రియంట్స్ వాడతాం, హెల్ప్ చేస్తాయి. బట్ ఫిజికల్ స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే ఇట్ ఈస్ యువర్ మైండ్ సెట్. రైట్. ఇవన్నీ దీంతో పాటు పాస్చర్ కరెక్షన్. ఎక్కువసేపు రోజంతా కూర్చుని పనిచేసేవాళ్ళు మధ్యలో ఒక బ్రేక్ తీసుకుని 5 minutes వాక్ చేయండి, సో దట్ యూ కెన్ రీసెట్ యువర్ బాడీ అని నేను అంటాను. బట్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ ఫర్ దిస్ ఇష్యూ, ఈ ఇష్యూ మీద మన సెల్ హెల్త్లో మా విధానం ఏంటి? ఎందుకంటే సార్ అన్నీ విన్నాం కానీ ఇన్ఫ్లమేషన్ బాడీలోంచి ఎలా తీస్తారు, ఎన్ని రోజుల్లో తగ్గుముఖం పడుతుంది? ఇప్పుడు HSCRP ఉందండి సార్, ఎంతో నంబర్ పెడతారు వాళ్ళు, 27, 18, 20 ఎక్కువ, ఏదో 1 లోపల ఉండాలంటారు. అది అంత నంబర్స్ వచ్చినప్పుడు దాన్ని రివర్స్ చేయడం ఎలా అని ఎప్పుడు నాకు అర్థం కాలేదు. ఎలా చేస్తారని? ఎలా చేయాలి అంటే what we believe in cell health is addressing the cellular dysfunction is the need of the hour rather than localized pain management. అంతే కదా. ఈ ప్రొసీజర్లో ఫస్ట్ ప్రయారిటీ ప్రాపర్ న్యూట్రిషన్, దెన్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ కరెక్షన్. ఎందుకంటే ఎనీ సెల్యులార్ టిష్యూ రిపేర్ జరగాలంటే ఫ్రమ్ కార్టిలేజ్ టు బోన్ టు మజిల్ సెల్యులార్ లెవెల్లోనే జరుగుతుంది. పైపెచ్చు వెన్ యువర్ ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు జాయింట్స్ మీద క్రానిక్ మెకానికల్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అందుకే పెరుగుతుంది, అండ్ డీజనరేషన్ స్పీడ్ అవుతుంది. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ వెయిట్ ఆప్టిమైజేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే D3K2 హెల్త్ ఇమ్యూన్ మాడ్యులేషన్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది, మజిల్ స్ట్రెంగ్త్కి ఉపయోగపడుతుంది, మొబిలిటీ కంఫర్ట్ కోసం కూడా యూజ్ చేస్తాం. సేమ్ వే కాల్షియం ఉందనుకోండి, స్కెలిటల్ ఇంటిగ్రిటీకి బేస్ న్యూట్రియంట్ అది. అట్ ద సేమ్ టైమ్ మెగ్నీషియం ఇప్పుడు యూనివర్సలీ మైటోకాండ్రియా ఎనర్జీ ప్రొడక్షన్కి, మజిల్ రిలాక్సేషన్కి, నర్వ్ సిగ్నలింగ్లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మ్యాగ్నీ ప్లస్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ వేసుకున్న ఎన్ని రోజుల్లో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది చూసే వాళ్ళకి, లేకపోతే వేసుకుంటున్న వాళ్ళకి? ఒక్కటే మీరు అది మనకు యూ హ్యావ్ టు గివ్ ఎ డిస్క్లైమర్. మ్యాగ్నీ ప్లస్ అనగానే మ్యాగ్నీ ప్లస్ ఒకటి వేసుకుంటే చాలు అని అనుకుంటున్నారు చాలా మంది. మమ్మల్ని కూడా అదే అడిగాడు, ఒక్క మందు వేసుకుంటే సరిపోదు, లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఇది పనిచేయదు. వీఆర్ 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మీరు పొరపాటున అది అన్నప్పుడు అందులోనూ ఇలాంటి వాళ్ళు ఎత్తినప్పుడు సో జస్ట్ నీడ్ టు గివ్ దట్ కరెక్షన్. దట్ ఈస్ వన్ మైక్రోన్యూట్రియంట్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రోగ్రామ్. మెగ్నీషియంతో పాటు విటమిన్ C ఉంటుంది. అవును, అది కొలాజన్ సింథసిస్కి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ రిడక్షన్కి ఎసెన్షియల్ విటమిన్ న్యూట్రియంట్. ఫౌండేషన్ కరెక్షన్ జరిగిపోయిన తర్వాత సెల్ హెల్త్ క్లినిక్లో వీ గో టు ఎవిడెన్స్ బేస్డ్ సపోర్ట్
సపోర్టివ్ న్యూట్రాసిటికల్ స్ట్రాటజీని ప్రిఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నానో గోల్డ్ 10 ml సబ్లింగ్వల్గా తీసుకుంటూ, ఆర్ అట్ ద సేమ్ టైమ్ కొలోంజీ బ్లాక్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ అండ్ కుర్కుమిన్ ఇన్ కాంబినేషన్ విత్ పెప్పరైన్ ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ని రెగ్యులేట్ చేయడానికి. ఈ నానో గోల్డ్ ఏం చేస్తుంది బాడీలో? ఇది గోల్డా? గోల్డే, నిజమైన గోల్డ్ ఇది. నిజమైన గోల్డే భస్మా కింద మార్చి దాన్ని లిక్విడ్ రూపంలోకి తీసుకొచ్చి 20 to 25 ppm పార్టికల్స్ పర్ మాలిక్యూల్. ఆయుర్వేదంలో కూడా ఉంది కదా సార్, గోల్డ్ భస్మా తీసి కలిపి చంటి పిల్లలు కూడా పెట్టే ఒక కార్యక్రమం ఉండేది. మ్యాన్ ఈజ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని ఆ పాత రోజుల్లో అనేవారు, కానీ దాంట్లో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని దీన్ని స్టడీ చేసినప్పుడు మాకు అర్థమవుతుంది. అవును. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్, అండ్ ఈవెన్ వూండ్ వచ్చినప్పుడు కూడా వీ యూజ్ దిస్ టు స్ప్రే. సో నానో గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్ అని నేను అనుకుంటున్నాను. రోజుకి 10 ml వేసుకోవాలి సార్. అది 10 ml or 20 ml బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. కలోంజీ ఎప్పుడు మీరు చాలా ఎక్కువగా మెన్షన్ చేసి చెప్తారు. అవును, అంటే ఆనియన్ సీడ్ ఆయిల్. ఆనియన్ సీడ్ ఆయిల్ సాగుని తప్పితే దేన్నైనా నయం చేయగల కెపాసిటీ దానికి ఉంది అనేది ఖురాన్లో రాసి ఉంది. అండ్ జనరల్గా కూడా అందరూ మాట్లాడుకునేదే. దట్స్ వై వీ గివ్ లాట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దట్. సో ఇవన్నీ వాడటం వల్ల ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ రెగ్యులేట్ అవుతాయి అండ్ బయోఅవైలబిలిటీ కూడా పెరుగుతుంది. క్రాండియన్ సల్ఫేట్ అని వీ యూజ్ దట్ ఫర్ బోన్ మ్యాట్రిక్స్ సపోర్ట్ చేయడానికి, కట్లేజ్ మ్యాట్రిక్స్ సపోర్ట్ చేయడానికి, జాయింట్స్ ఫ్లూయిడిటీ పెరగటానికి ఉపయోగిస్తాం. వావిలాకు లాంటి ట్రెడిషనల్ బొటానికల్ సపోర్ట్ని కూడా జాయింట్ రెసిలెన్స్ కోసం, ఇన్ఫ్లమేటరీ బ్యాలెన్స్ కోసం ఇంటిగ్రేటివ్ మోడల్లో కన్సిడర్ చేస్తాం. వీటితో పాటు మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, ఎంసిటీస్, ఈ ఎంసిటీ షార్ట్స్ ఇన్స్టెంట్ సెల్యులార్ ఫ్యూయల్ మైటోకాండ్రియాకి సపోర్ట్గా చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ ఫెటీగ్ అండ్ మెటబాలిజం స్లోగా ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. అల్టిమేట్లీ విల్ ల్యాండ్ అప్ ఎట్ కొలాజన్. అందరికీ ఇప్పుడు చాలా పెద్ద హిట్ అయిన ఒక సప్లిమెంట్ ఇది. కొలాజన్ మెరైన్ పెప్టైడ్స్ టిష్యూ రీబిల్డ్ చేయడానికి, కనెక్టివ్ టిష్యూస్ రీబిల్డ్ చేయడానికి, కార్టిలేజ్ సపోర్ట్కి కాకుండా టెండన్ స్ట్రెంగ్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా రికవరీ ప్రాసెస్లో కొలాజన్ ప్లేస్ ఏ వైటల్ రోల్. కొలాజన్ గురించి మనం చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ జాయింట్ హెల్త్, హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, అపార్ట్ ఫ్రమ్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ నెయిల్స్. బట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, డీజనరేటివ్ కాంటెక్స్ట్లో, దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యువర్ టెండన్ స్ట్రెంగ్త్, టిష్యూ రీబిల్డింగ్ అండ్ ఆల్సో కార్టిలేజ్ సపోర్ట్. అసలు సెల్ హెల్త్ క్లినిక్స్లో వీ డోంట్ ఐసోలేట్ ఈ డీజనరేటివ్ డిజార్డర్ యాజ్ అ సింగిల్ ఐసోలేటెడ్ డిజార్డర్గా కాకుండా, ఇట్ ఈ సెల్ ఎనర్జీ ప్లస్ ఇన్ఫ్లమేషన్ ప్లస్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ప్లస్ స్ట్రక్చరల్ వేర్, ఈ కాంబినేషన్లో చూస్తాం. కాబట్టి పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ అండ్ టార్గెటెడ్ సప్లిమెంటేషన్, మూవ్మెంట్ థెరపీ, సన్లైట్ ఎక్స్పోజర్, లైఫ్ స్టైల్ కరెక్షన్, ఇవన్నీ కలిపి చేస్తాం. కాబట్టి రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. వై వీ కెన్ మేక్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డీజనరేటివ్ డిజార్డర్ సో ఈజీలీ. సో మనం చెప్పే మసిల్ లాస్ ఇస్ యాక్చువల్లీ డీజనరేటివ్ డిజార్డర్. సార్కోపీనియా. ఇప్పుడు ఈ మసిల్ లాస్, దానికి సంబంధించిన ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా చూస్తున్నారు. అక్కడే కదా సార్ మొదలవుతుంది మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అంతే. బట్ సార్ వచ్చినప్పుడు పీపుల్ డోంట్, నాకు ఇన్ఫ్లమేషన్ ఉందండి అని రారుగా. వాళ్ళు ఏదో ఒక మేనిఫెస్టేషన్తో వస్తారు. నాకు ఊరికే జాయింట్స్ నొప్పి పెడుతున్నాయండి, లేదు ఇంకేదో బాగా కాళ్ళు వాచిపోతున్నాయండి, ఇంకేదో ఇన్ఫ్లమేషన్, వేరే గట్ హెల్త్ సరిగ్గా లేదని వస్తారు కదా సార్. సో మీరు ప్రైమరీ అండ్ ఆల్సో సెకండరీ రెండు ట్రీట్ చేస్తారు సైమల్టేనియస్లీ. వచ్చినప్పుడు అతను చెప్పింది, హీ ఆర్ షీ వాళ్ళు చెప్పిందే మేము డైరెక్ట్గా తీసుకోం కదా. వీ డయాగ్నోస్, అల్టిమేట్లీ అవర్ డాక్టర్స్ హ్యావ్ టు ప్రాపర్ డయాగ్నోస్ చేయాలి. వాడు చెప్పిన ప్రాబ్లం కాకుండా రూట్ కాజ్ ఎక్కడుందనేది డయాగ్నోస్ చేయగలుగుతామే కదా సెల్ హెల్త్ ఒక అచీవ్మెంట్ ఇక్కడ. అంతే కదా. మీకేదో మోకాలు నొప్పితో వచ్చానండి, నాకు ఎన్ని మోకాలు నొప్పి పుడుతుంది అంటే మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది అనేది అర్థం చేసుకునేది. దాని రూట్ కాజ్ ఏంటో అర్థం చేసుకుంటాం, దాన్ని కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు దాకా నేను చెప్పిన విధానం అంతా కూడా రూట్ కాజ్ కరెక్షన్. రూట్ కాజ్ కరెక్షన్, ఇన్ఫ్లమేషన్ కరెక్షన్. ఇన్ఫ్లమేషన్ కరెక్ట్ అవ్వాలంటే రూట్ కాజ్లోకి వెళ్ళి కరెక్ట్ చేస్తాం. ఆర్గన్ లెవెల్లో ట్రీట్మెంట్ చేయకుండా సెల్యులార్ లెవెల్లో కరెక్ట్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అనేది. ఇప్పుడు మనం ఎంత కాదండి, అసలు పిల్లలు కదా, యంగ్ అడల్ట్స్ ఈ ప్రాబ్లంలో ఫేస్ వస్తుంది. ఫైనల్గా నేనేం చెప్పగలుగుతానంటే, ఏజ్ ఈజ్ నాట్ యువర్ గ్యారంటీ కార్డ్. మీ ఏజ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయదు, మీ అలవాట్లే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. చాలా మంచి మాట సార్ ఇది. డీజనరేటివ్ డిజార్డర్ ఏం సడన్గా రాదు, మీ డైలీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల స్లోగా డెవలప్ అవుతుంది. బాడీని లైట్ తీసుకోబాకండి, ఎనర్జీని అబ్యూస్ చేయబాకండి. ఓల్డ్ ఏజ్లో కంఫర్టబుల్గా ఉండాలంటే యంగ్ ఏజ్లో చాలా యూ హ్యావ్ టు బీ మోర్ జాగ్రత్తగా ఉండాలి, మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. టు బీ కంఫర్టబుల్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, యూ బీ రెస్పాన్సిబుల్ ఇన్ ద యంగ్ ఏజ్. సెల్ హెల్త్ క్లినిక్ రండి, మా డాక్టర్స్ అందరూ విల్ సిట్ విత్ యూ, విల్ కౌన్సిల్ యూ, విల్ టెల్ యూ హౌ టు మనం
కన్వర్ట్ యువర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి, ఏం మైక్రోన్యూట్రియంట్స్ వాడాలి, ఆహార విధానంలో మార్పులు ఏం చేసుకోవాలి, జీవనశైలిలో మార్పులు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇట్స్ జస్ట్ నాట్ ఎ ట్రీట్మెంట్, వీ కౌన్సిల్ దెమ్, వీ ట్రీట్ దెమ్ అండ్ బై కౌన్సిలింగ్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ అసలు నీ ప్రాబ్లం ఏంటని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్ని సమస్యలు చెప్పుకొచ్చాము, ఎన్ని ఎవరికైనా తెలియని కాదు కదా, మరి పట్టించుకోరు వాళ్ళు అంతే. అంటే మన దాకా రాదనుకుంటారు సార్ చాలా వరకు. అండ్ అది మేనిఫెస్టేషన్ వరకు వెళ్ళిపోయి రూట్ కాజ్ దెబ్బతింది, అదేదో ఒక అవయవం దెబ్బతిందో లేకపోతే ఫ్యాటీ లివర్ వచ్చిందో కాళ్ళ నొప్పులు వచ్చాయో అది మేనిఫెస్ట్ అయ్యి మేనిఫెస్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్ ప్రోటోకాల్ ఏంటి, ఇంట్లో తెలిసిన మందులు వేసేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా అసలు భరించలేమనే పరిస్థితి అప్పుడు వెళ్తారు డాక్టర్ దగ్గరికి. ఇంకా అప్పటికి ఇట్స్ వెరీ వెరీ లేట్ మెనీ టైమ్స్. అంతే, అది అంత దూరం తెచ్చుకోకుండా ముందు జాగ్రత్త పడతాం ఏంటి, ప్రివెంటివ్ దిశగా ఎలా చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు. ఇన్ని రోజులుగా ఇన్నిసార్లు మనం మాట్లాడుకుంటే ఎంతో కొంత అవేర్నెస్ అయితే క్రియేట్ అయ్యిందనే నేను అనుకుంటున్నాను. సో బికాస్ ద వే వీఆర్ సీయింగ్ పీపుల్ కమింగ్ ఇన్ టు అవర్ క్లినిక్ వచ్చి ద వే దే ఆర్ ఆస్కింగ్ అసలు రూట్ కాజ్ ఏంటి, ఇది ఒక పెద్ద మన అందరిలోనూ ఊత పదం లాగా వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ మై ప్రాబ్లం అంటున్నారు, కానీ ఏం వాడాలి అని అడగటం తగ్గిపోయింది. దే వాంట్ అండర్స్టాండ్ దేర్ ఓన్ సిస్టమ్. దట్స్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇన్ దిస్ ఆల్ దీస్ ఎపిసోడ్స్. మొన్న ఒక పేషెంట్ మాట్లాడుతుంటే చెప్పాడు, అదే అతనికి చాలా నీరసంగా ఉండేది, ఇక్కడి నుంచి అక్కడ అడుగు వేయడానికి కూడా ఎనర్జీ ఉండేది కాదు, ఎలా కరెక్ట్ అయ్యి అతను నార్మల్ అయ్యాడు, అతని HbA1c ఎలా రివర్స్ అయింది, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడనమాట మాకు మేము పలకరిస్తే. సో వాళ్ళకు కూడా ఆశ్చర్యం, ఇది ఒక కొత్త విధానం అని చెప్పి. ఎందుకంటే వేరే అంటే ఇతరత్ర మందులు విత్ డ్యూ రెస్పెక్ట్ అవి సిమ్టమ్స్ సప్రెస్ చేస్తాయి తప్ప మళ్ళీ అది రాకుండా ఉండే ఇన్సైడ్ మెథడాలజీని అడ్రస్ చేయవు. సిమ్టమ్ అడ్రస్సింగ్ అంటే అలోపతి. లెట్ మీ బీ స్ట్రైట్ ఆన్ దాట్. అండ్ లైఫ్ ఆఫ్ సైన్స్ అంటాం ఆయుర్వేదాన్ని, బట్ వాళ్ళు దొరికే యాజ్ ఎ టోల్డ్ యూ సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ ఈజ్ ఆల్సో ఈజ్ వెరీ చాలా పొల్యూట్ అయిపోయి ఉంది కాబట్టి ద కైండ్ ఆఫ్ మెడిసిన్స్ దే ఆర్ మేకింగ్ ఆల్సో అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు. బట్ నథింగ్ అగేన్స్ట్ ఎనీథింగ్. అలోపతి ఈజ్ ఓన్లీ ఎమర్జెన్సీ గాడ్ అంటాం, సెల్ హెల్త్ ఈజ్ ఎమర్జెన్సీ రానివ్వకుండా చూసుకుంటానికి ప్రయత్నం అంటాను. అంతే కదా సార్. సో అయితే మొత్తానికి మీరు IT ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మీ లైఫ్ స్టైల్ని బట్టే మీ నెక్స్ట్ 10-20 years డిసైడ్ అవుతాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడే ఆరోగ్యాన్ని చేతుల్లోకి తీసుకుని ముందు డీజనరేటివ్ డిజార్డర్స్ అర్లీగా రాకుండా కాపాడుకునే బాధ్యత మీ ఉంది. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉండే నంబర్కి కాల్ చేసి బుక్ కన్సల్టేషన్, రివ్యూ చేసుకోండి, స్కాన్ చేసుకోండి మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అట్ సెల్ హెల్త్ క్లినిక్స్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.